వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర అయ్యర్. టైం వచ్చేసి 11:40, 12 ఏమో అవుతుంది. యాక్చువల్ ఒక చిన్న రైడ్ అని ప్లాన్ చేస్తాం, కానీ ఆ చిన్న రైడ్ కాస్త చాలా పెద్ద రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అండ్ సంతోష్ బెంగళూరుకి వెళ్తున్నాం నా హిమాలయన్ బైక్కి యాక్సరీస్ ఫిట్ చేయడానికి. సో అక్కడి నుంచి ఇంకొక రైడ్ ఉందన్నట్టు. సో ఆ రైడ్ ఏందనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ప్లాన్ ఏంటంటే వరంగల్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 750 కిలోమీటర్సా, 750 కిలోమీటర్స్. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నాకు 770 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు. సో నేనున్న లొకేషన్ నుంచి. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది ఆఫ్టర్నూన్. ఎప్పుడో మార్నింగ్ 5-6కి అట్లా వెళ్దాం అనుకుంటే ఈ టైం దాకా అయిపోయింది. సో నాకే కొంచెం వర్క్స్ ఉండే, అందుకే లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ మన బైక్ తీసుకొని బెంగళూరుకి స్టార్ట్ అయిపోదాం. సో లంచ్ బ్రేక్ ఎక్కడైనా ఆఫ్టర్ హైదరాబాద్ క్రాస్ అయ్యాక ఎక్కడైనా చేసేద్దాం. మా లగేజ్ అయితే కొద్దిగానే ఉంది, ఒక నా చిన్న బ్యాగ్ ఇది. అండ్ మనం యాక్సరీస్ ఫిట్ చేయించుతాం కదా, ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. అప్పుడు ఈ లగేజ్ అంతా ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది ట్యాంక్ బ్యాగ్ లెక్క సెట్ చేయాలి. ఇవే పడతాయి, కానీ నాకు అవి ఘోరం టైట్ ఉన్నాయి. ఇవి కొంచెం యాక్సెసిబుల్ ఉంది. సో లెట్స్ గో. టైం వచ్చేసి 12 అవుతుందా, 1 ఓ మై గాడ్, 12కే బయలుదేరుతా అనుకున్నా, 1 అవుతుంది టైం. 750 కిలోమీటర్స్ ఎప్పుడు పోతామో ఏమో. టైం ఇక్కడనే 1 అవుతుంది, 12:45 అవుతుంది. కూర్చో, ఇది వేసుకోపోయాను జాకెట్, డస్ట్ పడకుండా ఉంటుంది. ఏలుగుండే 38 ఉంది. జై శ్రీరామ్. చలో బెంగళూరు. మనమైతే ఫస్ట్ ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని ఫ్యూయల్ కొట్టించాలి. సో మేము ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి కాజ్పేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, సంతోష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి 750 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది అనుకుంటా. మనం ఓఆర్ఆర్ ఎక్కిపోతే అయిపోద్దిగా. మనకి హైదరాబాద్ ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడ నుంచి అప్పుడు ఒక 550 అట్లా ఉంటుంది కావచ్చు బెంగళూరుకి. ఫుల్ ట్యాంక్ వచ్చేసి స్లో కొట్టు. పెట్రోల్ రేటు 106.96 ఉందంటే 107. ఫుల్ ట్యాంక్ కింద 15 లీటర్స్ పడుతుంది కావచ్చు. ఫుల్ అయిపోయింది, ఇక్కడికి కనిపిస్తుంది. సో ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి 375 చూపించింది ఫుల్ ట్యాంక్ వచ్చేసి. సో మనం ఇప్పుడు టైం వచ్చేసి 1:12 అవుతుంది. సో చూద్దాం ఎన్ని ఫుల్ ట్యాంకులు అయితే బెంగళూరు వెళ్ళదు. మొత్తం 700 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఇంకో ఫుల్ ట్యాంక్ పడుతుంది. మనం ఆఫ్టర్ కర్నూలు అనంతపూర్ మధ్యలో మళ్ళీ ఒకసారి కొట్టేయాల్సి వస్తుంది. టీ బ్రేక్ అయిపోయింది, టైం 2 అవుతుంది. ఇక లంచ్ వచ్చేసి హైదరాబాద్ దాటినాక ఆగాలి ఎక్కడన్నా. ఇంకా ఇక్కడ నుంచి 670 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇప్పటివరకు జస్ట్ 70 కిలోమీటర్స్ వచ్చినాయి. ఓకే కూర్చో. సో ఓఆర్ఆర్ మీదకి రాగానే, అంటే సర్వీస్ రోడ్లోకి రాగానే వర్షం స్టార్ట్ అయింది. బట్ పర్లేదు, మరీ అంత హెవీ కొట్టట్లేదు, లైట్గా పడుతుంది అంతే. టైం 4 అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అవుట్కట్స్లోనే ఉన్నాం. ఇంకా బెంగళూరు 530 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడు వెళ్తామో ఏమో నాకు తెలిసి డౌటే. బైక్ అక్కడ పార్క్ చేసా, బంక్ దగ్గర. సో అక్కడ ఉంది మన బైక్. ఇప్పుడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసాం. సో ఫుడ్ వచ్చేసి నేను కర్డ్ రైస్, మనోడు ఆలు పరోటా. 200 ప్లస్ ఉంది కర్డ్ రైస్. చల మురుగన్స్
అరుణాచల మురుగన్స్ అంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇందులోనే లంచ్ అయితే అయిపోయింది. టైం టైం వచ్చేసి 4:33 అవుతుంది. ఇంకా 530 కిలోమీటర్స్ పోవాలి. మన దాంట్లో ఫ్యూయల్ రేంజ్ ఇంకా 261 కిలోమీటర్స్ ఉంది. 4:35కి అయింది లంచ్. మేము నెక్స్ట్ ఒక రైడ్ ఉందని చెప్పగా బెంగళూరు నుంచి, అది ఈ రెస్టారెంట్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, అంటే జస్ట్ నేమ్ ఒకటి. సో అది ఎక్కడికి ఏందనేది రేపు చూద్దాం. రేపు కూడా కాదు, ఎల్లుండి. ఎందుకంటే రేపు బైక్కి మొత్తం యాక్సరీస్ ఫిట్ చేయించాలి కదా. యాక్చువల్గా ఇంత అర్జెంటుగా బెంగళూరు పోనీకి రీజన్ ఏంటిదంటే, సో ఇప్పుడు మనకి ఈ యాక్సరీస్ ఉంటాయి కదా, బైక్ యాక్సరీస్, సో వాటి మీద డిస్కౌంట్ అయితే ఉందంట. అందుకని చెప్పేసి వెళ్తున్నా. అండ్ చాలా యాక్సరీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, బట్ చూద్దాం మన బడ్జెట్ని బట్టి ఏమేమి వస్తాయేమో చూసి తీసుకుందాం. లైక్ టాప్ బాక్స్, దీనికి ఫాగ్ లైట్స్, గ్రిల్స్, ప్లస్ రైడింగ్ జాకెట్. ఇంత రైడింగ్ జాకెట్ లేదు నాకు. రైడింగ్ జాకెట్, మొబైల్ మౌంట్, అట్లా కొన్ని యాక్సరీస్ ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసాం స్టార్ట్ అయిద్దని, స్టార్ట్ అయింది కూడా. ఇప్పటిదాకా ఎండ కొట్టింది అన్నం లంచ్ చేస్తుంటే, మళ్ళీ ఇప్పుడు సడన్గా వర్షం స్టార్ట్. ఇటు సైడ్ గట్టిగా పడుతుంది వర్షం. నా బ్యాక్ అయితే ఏం కాదు, మొత్తం కవర్ పెట్టేసి పెట్టినాం. కాకపోతే నా పాయింట్ తడుస్తుంది, పాయింట్ ఒక్కటి తడుస్తుంది, పాయింట్ షూస్. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకుంది రెయిన్కి కూడా సెట్ అయిపోతాను. ఇది తడుస్తాయి. ఘోరం పడుతుంది వర్షం. కానీ ఎంత దూరం ఉండదు, కొద్ది దూరం పోయినాక మళ్ళీ వర్షం ఆగిపోతుంది. అసలు ఇక్కడ వర్షమే లేదు, ఇక్కడ వర్షం లేదు. అసలు రోడ్డు కూడా తడవాలి. మన బైక్ అయితే ఇప్పుడే 2000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. బైక్ మే 10కి తీసుకున్నా, జూన్ 10th, ఇలా జూలై 5th, అంటే ఇంకా 5 days అయితే 2 months. 2 monthsకి 2000 తిరిగేసిన. ఇప్పుడు మొత్తం అయిపోయేసరికి ఇది 3800 ఆర్ 4000 లోపే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ ఉంటుంది మన రైడ్. ఇప్పుడు టైం 4:53 అవుతుంది ఇప్పుడు. సో మేము బెంగళూరు వెళ్ళిపోయేసరికి మిడ్ నైట్ అవుతుందో ఏమో. మ్యాటర్ ఏంటంటే దీని హెడ్లైట్ గలీజ్గా ఉంటుంది, అందుకల్లా నైట్ రైడ్ చేయలేము ఎక్కువసేపు దీన్ని. అందుకే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మైలేజ్ కూడా 36 నుంచి 28కి వచ్చింది. మరి నేను 145 కూడా ఆకొట్టున్నాను టాప్ స్పీడ్ అయితే. ఇంతకుముందు 140 కూడా పోయినాను. సో 140, 145 అట్లా పోతున్నాను స్పీడ్. అందుకే మైలేజ్ దొబ్బింది మొత్తానికి. వర్షం పడుతుంది. ఫోన్ కూడా తడిచింది, ఫోన్లు అన్నీ తడిచిపోయింది, బ్యాగ్ కూడా తడిచిపోయింది మొత్తం. మళ్ళీ ఒక ఫ్యూయల్ బ్రేక్ పట్టుకొని ఇంకొక వీళ్ళకు వచ్చినాయి, బ్యాగ్ వచ్చినాయి, అన్నీ వచ్చి $14.26 liters వచ్చింది.